రైట్, వెరీ లేటెస్ట్ అప్డేట్ ఆన్ సిబిఐ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తనను బదిలీ చేయడంపై ఆగ్రహంగా ఉన్న అలోక్ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. తనను బదిలీ చేసిన ఫైర్ సర్వీస్ డీజీ పదవిని స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు సిబిఐలోని ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ అలోక్ వర్మ జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలిక సిబిఐ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు రద్దు చేశారు. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ సిబిఐ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తనను బదిలీ చేయడంపై ఆగ్రహంగా ఉన్నటువంటి అలోక్ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా కూడా చేసేశారు. తనను బదిలీ చేసిన ఫైర్ సర్వీస్ డీజీ పదవిని స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు సిబిఐలోని ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ అలోక్ వర్మ జారీ చేసిన ఉత్తర్వులను కూడా తాత్కాలిక సిబిఐ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్. సురేష్, సిబిఐలో మొత్తంగా డ్రామాటిక్ చేంజెస్ అనేది కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవాలి. నిన్నటి వరకు అలోక్ వర్మ ఎవరైతే సుప్రీంకోర్టులో తనను అర్ధరాత్రి కూడా తనను బదిలీ సెలవులో పంపిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం పైన సుప్రీంకోర్టులో పోరాడి విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన 24 గంటలు గడవక ముందుకే తన పైన కేంద్ర విజిలెన్స్ కమిటీ అలాగే హైపవర్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వేటు వేయగా నిన్న దానికి సంబంధించి సిబిఐ డైరెక్టర్ గా తనను తప్పిస్తూ తనకు వేరే శాఖలకు అప్పగిస్తూ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అలోక్ వర్మ పూర్తి అసంతృప్తితో ఈ రోజు ఆ పదవిని కూడా తీసుకునేందుకు తను నిరాకరిస్తూ తన ఉద్యోగానికి తనకు ఉన్నటువంటి సర్వీస్ కూడా రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు అలోక్ వర్మ సిబిఐలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ అనేది మాత్రం నడుస్తా ఉంది. సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో పూర్తిగా అలోక్ వర్మ ఆస్థానానికి మధ్య జరిగినటువంటి అంశాల్లో ఇప్పుడు అలోక్ వర్మ తాజాగా తన పదవికి కూడా రాజీనామా చేశారు. అగ్నిమాపక శాఖ అలాగే హోంగార్డులకు సంబంధించినటువంటి శాఖలకు తనను అధిపతిగా బదిలీ చేస్తూ నిన్న రాత్రి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి హైపవర్ కమిటీ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత సిబిఐకి ప్రస్తుతం డైరెక్టర్ నియమించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా కేంద్రం వద్ద వారం రోజుల గడువు ఉంది. ఈ లోపు తాత్కాలిక డైరెక్టర్ గా ఎం నాగేశ్వరరావు ఉన్నారు, తెలుగు వ్యక్తి. దానికి సంబంధించినటువంటి అలోక్ వర్మ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టాడో అప్పుడు తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు కీలకంగా ఐదుగురిని నిన్న ఉదయం కూడా 5 ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. అలాగే రాకేష్ ఆస్థానానికి సంబంధించినటువంటి కేసులు ఎవరైతే చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి వ్యక్తికి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. వాటన్నింటి కూడా ఇప్పుడు తాజాగా మన్నెం నాగేశ్వరరావు కూడా వాటిని బాధ్యతలు ఎప్పుడైతే సిబిఐ డైరెక్టర్ గా చేపట్టారో అప్పటి నుంచి కూడా తనకు అలోక్ వర్మ తీసుకున్నటువంటి అన్ని డిసిషన్స్ కూడా తను రద్దు చేస్తూ యథావిధిగా గతంలో తాను ఏ విధంగానైతే చేశారో అదే వాటిని కూడా పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇటు అలోక్ పై వస్తున్నటువంటి అలోక్ బాధ్యతలు జరిగినటువంటి డెవలప్మెంట్స్ కనుక చూస్తే ఫస్ట్ సుప్రీం కోర్టు అలోక్ వర్మని ఫోర్స్ఫుల్ గా లీవ్ మీద పంపించడం, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదని చెప్పేసి ఆయన్ని తిరిగి రీఇన్స్టేట్ చేస్తూ ఆయనకి సిబిఐ డైరెక్టర్గా పదవి అప్పగించడం జరిగింది. ఆయన పదవి చేపట్టిన 24 గంటల లోపలనే ఆయన ఒక 5 ఉన్నతాధికారిని బదిలీ చేయడం, వెంటనే 24 గంటల లోపలనే హైపవర్ కమిటీ మోదీ నేతృత్వంలో సమావేశం కావడం, దాంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా భాగం పంచుకోవడం, ఆయన కూడా అలోక్ వర్మను తీసేయడానికి మొగ్గు చూపడం. ఒక్క మల్లికార్జున్ ఖర్గే తప్ప 2:1 రేషియోతో అక్కడ ఆయన్ని తొలగించడం జరిగింది. ఈరోజు ఆయన దేనికైతే బదిలీ చేశారో ఆ డీజీ పదవిని ఆయన నిరాకరించారు. ఈ పరిస్థితుల్లో అలోక్ వర్మ చాలా కాన్ఫిడెంట్ గాను చాలా స్ట్రాంగ్ గాను ఉన్నట్టు కనపడుతుంది. ఆయన దీన్ని మళ్ళీ కూడా లీగల్ గా ఛాలెంజ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆల్రెడీ ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి, సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది 2 రోజుల క్రితం. ఖచ్చితంగా సురేష్, సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే కేంద్రం తాను ఏం చేయాలనుకుందో అదే చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్రానికి తనను తొలగించే డైరెక్ట్ గా సిబిసికి తొలగించేటువంటి అధికారం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఏ విధంగా తొలగించాలనేది కూడా సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఉందనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే హైపవర్ కమిషన్, పిఎం అలాగే సిజేఐ దాంతో పాటు ప్రతిపక్ష నేత ఈ ముగ్గురు భేటీ అయి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రమే, అంటే సిబిఐ డైరెక్టర్ ని ఎంపిక చేసేటువంటి అధికారం కేవలం ఓన్లీ ఈ ముగ్గురికి మాత్రమే ఉంటుంది. సో ఈ ముగ్గురి భేటీ అయి సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చించి తనపైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి మొత్తంగా 10 ఆరోపణలు వచ్చాయి.
వాటిలో 4 మాత్రం సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఆ సీరియస్ అలిగేషన్స్ ని ఎత్తి చూపుతూ తనకు ఉన్నటువంటి పదవి నుంచి తొలగించే ప్రయత్నం అయితే నిన్న జరిగిందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అలోక్ వర్మకు సంబంధించి కొంత సపోర్టివ్ గా ఉంది. సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో రాహుల్ గాంధీ నేరుగా సిబిఐ హెడ్ క్వార్టర్స్ ముందే ధర్నా చేసి అలోక్ వర్మ కావచ్చు, ఇతర ఎవరైనా కావచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం సరికాదంటూ కూడా తాను ఫైట్ కూడా చేశాడు. అయితే ఇక్కడ అలోక్ వర్మకు సంబంధించి ఈ నెల 31తో తన పదవీ కాలం అనేది కూడా ముగుస్తుంది. ఇంకా కేవలం 20 రోజుల్లో పదవి మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పటికే సిబిసి హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొంత తన న్యాయ పోరాటం చేసినప్పటికీ తనకు కొంత తనకు లాభం చేకూరేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉంటాయి సురేష్. ఇకపోతే మదర్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్స్ అన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఒక పక్కన సిబిఐ పంజరంలో చిలకలాగా వ్యవహరిస్తోంది, ప్రభుత్వం చేతిలో అని చెప్పేసి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యం గత 3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక పక్కన తన మనిషిగా విపక్షాలు ఆరోపణలు చేస్తున్న ఆస్థానాన్ని సపోర్ట్ చేయటం, అలాగే అలోక్ వర్మని రిమూవ్ చేయటం, మరో పక్కన మన్యం నాగేశ్వరరావు రూపంలో ఒక టెంపరీగా సిబిఐ డైరెక్టర్గా ఆయన్ని తీసుకురావడం, ఆయన వెంటనే అలోక్ వర్మ జారీ చేసినటువంటి ఉత్తర్వుల్ని బదిలీ చేస్తూ కొంతమంది ఉన్నతాధికారులని వాటిని రద్దు చేయడం, ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని వేళ్లు కూడా కేంద్ర ప్రభుత్వం వైపు చూపిస్తోంది. ఖచ్చితంగా సురేష్, ఎందుకంటే మొదటి నుండి కూడా అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా కేవలం సిబిసి పేరుతో నిర్ణయాలు తీసుకోవడం, అర్ధరాత్రి ఇద్దరు అధికారులను కూడా సెలవులకు పంపిస్తూ, అలాగే కేవలం అలోక్ వర్మను మాత్రమే సెలవులోకి పంపిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చి దాంట్లో రాకేష్ అస్థానా పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం. రాకేష్ అస్థానా మొదటి నుండి కూడా గుజరాత్ కి సంబంధించినటువంటి క్యాడర్ గా ఉండి తనకు నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా తనకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. తనకు లబ్ధి చేకూర్చడం ఒకటైతే, ఇంకొకటి రఫేల్ వంటి కీలకమైనటువంటి కేసు అలోక్ వర్మ చేతిలో ఉంది. దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తనని ఇలా కక్షపూరితంగా కుట్రపూరితంగా తన పైన వేటు వేశారనేటువంటి అభియోగాలు మాత్రం సీరియస్ గా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం ఇద్దరి పైన అభియోగాలు వచ్చినప్పుడు కేవలం ఒకరిపైన మాత్రమే చర్యలు తీసుకోవడం అనేది మాత్రం సరికాదనేటువంటి అభిప్రాయం అయితే మొత్తంగా రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తీరు పైన. దానిపైన అలోక్ వర్మ పైన కూడా కొంత సానుభూతి అనేది కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్.